చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వినాయక చవితి తర్వాత వచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే చిన్నపిల్లలకి అప్పుడు ఎంత ఇష్టంగా ఉండేదో. సెలవులు ఎప్పుడు ఇస్తారా, బొడ్డెమ్మ ఎప్పుడు వేసుకుందామా, ఆడుకుందామా, అదే ఆలోచన. బొడ్డెమ్మ పండుగ చిన్నపిల్లలకే ఎక్కువ. ఇప్పుడు బొడ్డెమ్మ పండుగ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ పల్లెటూళ్ళలో అయితే ఖచ్చితంగా బొడ్డెమ్మ ఆడతారు. ఇప్పుడు కూడా మేమైతే సెలవులు ఇవ్వగానే పొద్దున్నే మా నాన్న రేడియో ఆన్ చేసేవాడు. పొలం పనులు, పాడి పంట, ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చేది. అమ్మ పొద్దున్నే లేపేది అన్నట్టు. లేపితే ఆ సౌండ్ తోటే లేచేవాళ్ళము. ఇప్పటిలాగా టూత్ పేస్టు, బ్రష్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇటుకను దంచి కొబ్బరి చిప్ప పైన ఒక క్లాత్ వేసి దాన్ని సన్నగా పట్టేవాళ్ళం. పట్టి దాంతో పళ్ళు తోముకునే వాళ్ళము. మళ్ళీ కందికట్టె అమ్మ వంట చేసేటప్పుడు పొయ్యిలో కందికట్టెలు పెట్టి వంట చేసేది. ఆ కందికట్టె బొగ్గు ఎంత మెత్తగా ఉండేదో, రుచిగా ఉండేది. దాన్ని నమిలి పళ్ళు ఇట్లా తోమితే తెల్లగా అయిపోయేది పళ్ళు. ఆ తర్వాత అమ్మను 50 పైసలు అడుక్కొని షాప్కు పరిగెత్తేది. అప్పుడు ఆంప్రో బిస్కెట్ ప్యాకెట్లను దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు. అప్పుడు అవి ఎంత టేస్ట్గా ఉండేదో బిస్కెట్. పాలతో తిన్నట్టే ఉండేది. ఆంప్రో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని టీలో వేసుకొని హాయిగా తినేవాళ్ళము. సాయంత్రం ఎప్పుడవుతుందా, బొడ్డెమ్మను ఎప్పుడు పేర్చుకుందామా, ఇదే ఆలోచన. ఆ పువ్వులు 3 గంటల నుంచే స్టార్ట్ చేసేవాళ్ళము. పువ్వులు పూసినాయా లేదా, రుద్రాక్ష పువ్వులని ఉండేది. ఆ పువ్వులు విచ్చుకుంటున్నాయా లేదా, బొడ్డెమ్మను ఎప్పుడు అలంకరిస్తామా, విచ్చుకుంటున్నాయా లేదా అని ఆ పువ్వులనే చూసుకుంటుండే వాళ్ళము. మళ్ళీ నువ్వులు కాసే పువ్వులతో వాటికి ఇలా పందిర్లాగా వేసేవాళ్ళము. బీర పువ్వులు, సోరకాయ పువ్వులు, ఈ పువ్వులన్నీ కలెక్ట్ చేసి వాటికి ఇట్లా అలంకరించుకునే వాళ్ళం అన్నట్టు. బయట ఆడుకోవడానికి పిల్లలందరము రోజు మొక్కజొన్న కంకి కాల్చి అందులో కొంచెం చక్కెర వేసుకొని ఆమెకు ఆ బొడ్డెమ్మకు ప్రసాదంగా పెట్టేవాళ్ళము. పిల్లలందరము ఒక దగ్గర బొడ్డెమ్మలు పెట్టి ఆడుకునే వాళ్ళము. ఫస్ట్ ఎవరు బొడ్డెమ్మ నిద్రపోతుందో పాట పాడేవాళ్ళము. పక్షులు పారుతున్నాయని చెప్పేవాళ్ళు. సాయంత్రం కాగానే చీకటి పడే టైంకు పక్షులన్నీ గూటికి చేరుతాయి కదా. పిల్లలందరికీ చెప్పేవాళ్ళు అన్నట్టు, పక్షులు పాడుతున్నాయి, బొడ్డెమ్మని ఇంట్లో తీసుకురాండి అని అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో దాచుకునే వాళ్ళము. మళ్ళీ ముచ్చట్లు తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.